హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్. ఇప్పుడు మనం చేసుకునే కొత్త రెసిపీ ఏంటంటే చేప గుడ్లు పులుసు అనేది తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చేప గుడ్ల పులుసు అనేది ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. ముందుగా చేప గుడ్ల సొనని మొత్తం కూడా ఈ విధంగా ఒక కాటన్ క్లాత్లో అయితే నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప గుడ్లన్నీ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. గుడ్లో పెట్టుకొని చక్కగా కూడా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఎక్కడ కూడా గుడ్లు అనేది బయటకు కనిపించకుండా ఈ విధంగా చుట్టుకోవాలండి. కాటన్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్రలో నీళ్ళు పోసుకొని చుట్టుకున్న చేప గుడ్ల సొన మొత్తం కూడా ఆ విధంగా పెట్టుకొని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే చక్కగా ఒక స్పూను పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి బాగా ఇచ్చేసుకున్నాను. అలాగే దానికి కావాల్సిన మసాలా కోసం అయితే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు అవన్నీ చక్కగా మిక్సీ పెట్టుకున్నాను. అలాగే చూడండి, చూసిన తర్వాత అయితే చేపగుడ్లన్నీ చక్కగా ఉడికిపోయాయి. క్లాత్ తొలగించి ఈ విధంగా ఒక పళ్ళెంలోనే ఆ ఉడికిన సొన మొత్తం తీసుకొని ప్లేట్లో చక్కగా ఈ సైజులో ముక్కలు అనేవి చక్కగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, మరి గుండగా కట్ చేసుకోవద్దు. మనం పులుసు చేసుకునేటప్పుడు అందరూ కలిసిపోతుంది కాబట్టి అలా కాకుండా చూడండి, సొననైతే ఎంత బాగా ఉడికిందో నేను చక్కగా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మరి ముద్దగా ముక్కలుగా కట్ చేయొద్దు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకొని ఆయిల్ కాగాక చూడండి, ఆనియన్స్ వేసుకొని కొంచెం కరివేపాకు, అలాగే తయారు చేసుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం వేగాక ఇదిగోండి టమాటాలు అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, టమాటా బాగా మగ్గాలి. అలాగైతేనే కూర అనేది పచ్చివాసన రాకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, టమాటాలు చక్కగా వేగాక కొంచెం కొత్తిమీర అనేది ఫ్లేవర్ కోసం అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చక్కగా కలుపుకుంటున్నాను. చూడండి, ముక్కలన్నీ కూడా చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. ఎంత బాగున్నాయో కదా. చక్కగా ముక్కలన్నీ నీట్గా కట్ చేసుకున్నాను. చూడండి, టమాటాలు అయితే చక్కగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. మగ్గిపోయిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుపుని అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, చక్కగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో చేప గుడ్లు అనేవి అలాగా మనం పులుసులో యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎక్కువగా కలుపుకూడదు, విరిగిపోతాయి కాబట్టి నీట్గా లైట్గా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా అయిన తర్వాత మూత అనేది పెట్టుకొని అలాగా స్టవ్ పైన హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలన్నీ కూడా చక్కగా కూడా మనం వేసుకునే పులుసులో చక్కగా ఉడికేటట్టు మసాలా అంతా కూడా చేప గుడ్లలోకి వెళ్ళేటట్టు చక్కగా ఉడికించుకోవాలి. చూడండి, ఎంత బాగా ఉడికిపోయాయో. చక్కగా ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది ఫ్రెండ్స్. వెళ్ళక 5 మినిట్స్ అనేది అలా ఉంచుకుంటే పులుసు మొత్తం కూడా గుడ్లలోకి వెళ్ళి మంచి టేస్ట్ అయితే వస్తుంది. మీరు ఎప్పుడు కూడా తినుండ్రు ఏ రెసిపీ నాకు తెలిసి. ఇదైతే నేను కొత్తగా ట్రై చేశాను ఫ్రెండ్స్ మన ఛానల్లో. చూడండి, చేప గుడ్ల కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం స్టవ్ ఆన్ చేసి వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 2 మినిట్స్ అలా ఉంచినట్లయితే ఆ పులుసు ఆ మసాలా అంతా కూడా చేప గుడ్లలోకి వెళ్ళి మంచి టేస్ట్ అయితే వస్తుంది. చూడండి, నేనైతే ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే యాడ్ చేసుకొని మా పిల్లల కోసం ఈరోజైతే పులిహోర మరియు చేప గుడ్ల రెసిపీ అనేది పెడుతున్నాను ఫ్రెండ్స్. మరి టేస్ట్ చేసి ఎలాగుందో చూద్దామా. చాలా మెత్తగా ఉంది ఫ్రెండ్స్. చాలా అయితే చాలా బాగుంది.
బాగుంది. మమ్మీ బాగా చేస్తుందా, చక్కగా చేస్తుంది. చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. మమ్మీ బాగా చేసింది. భలే చేసేది మమ్మీ. మా మమ్మీ భలే చేసింది. సూపర్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. చాలా అంటే చాలా మెత్తగా భలే ఉడికింది. చాలా మెత్తగా ఉడికింది. చాలా బాగుంది. సూపర్ సూపర్ నైస్ నైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.